వెల్కమ్ టు సీఎం టైమ్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురంలో మంత్రి గొట్టిపాటి పర్యటన, పలు కార్యక్రమాలకు హాజరు. మార్కాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ పనులు పూర్తి, జాయింట్ కలెక్టర్ వెల్లడి. సంతనూతలపాడు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేకి ప్రజలు బ్రహ్మరథం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలోని ఏలూరు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. 3.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రం ద్వారా లోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రకాశం జిల్లా ఇప్పటికే 6 సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 45,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఏలూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో బతకాలంటే మినిమం డిగ్రీ అన్నా ఉంటే మనకు ఉపయోగం ఉంటుంది. చదువుకుంటే మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మీ తల్లికి ఏమి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 13,000 గవర్నమెంట్ కూడా పెన్షన్ పంపించాం. అక్కడికి మాట్లాడతాము. ట్యాపులు, రోడ్లు, కరెంటు స్తంభాలు అవి ఏమన్నా చేపించేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకేసారి ఈ నెల 4వ తేదీన మార్కాపురం జరుగు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నట్లు జిల్లా ఆర్ గోపాలకృష్ణ మీడియాలో సమావేశంలో తెలిపారు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరితో జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. మనకి వచ్చేసరికి ఉండొచ్చు, కాకపోతే కూడా అడ్రస్ చేయమని చెప్పారు. ఎక్కడ అడిషనల్గా ఎక్కడ బాగా కావాలన్నా ఇది సీరియస్. సో ఇక్కడ మనకు మాస్ ఇది సీరియస్ అందరికీ నమస్కారం. రేపటి రోజున జరగబోయే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాంకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చురుకుగా సాగుతున్నాయి. సో అందరికీ అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకా ఇతరత్ర కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ లేకుండా అందరము కోఆర్డినేషన్
చేసి మనము పనిచేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ హెలీప్యాడ్ పనులు కూడా పూర్తయినాయి. బార్కేడింగ్ మిగతా ఇతరత్ర పనులు ఉన్నాయి. వాటికి కూడా సంబంధించి కూడా మనము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే వర్ష సూచన ఉంది కనుక దానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రెయిన్ ప్రూఫ్ పెండాల్స్ వేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ మరి కోరడం జరిగింది. మరి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి కలిసి పనిచేస్తున్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గంలోని సంతనూతలపాడు గ్రామంలో రుద్రవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముందు మద్దిపాడు గ్రామంలోని బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంకు పెద్ద మహిళలు విచ్చేసి విజయ్ కుమార్ కి పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చౌట శ్రీనివాసరావు, ఉప్పగుండూరి నాగేశ్వరరావు, మందపల్లి శ్రీనివాసరావు, మండవ జయంత్ బాబు, జనసేన నాయకులు నున్న బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు రమణ పాల్గొన్నారు. అదేవిధంగా చీమకుర్తి పట్టణంలోని 14, 15, 16 వార్డుల్లో చీమకుర్తి టౌన్ టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముప్పూరి చలమయ్య, కాంట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి సంబ్రహ్మం, కందిమల్ల గంగాధర్, గొల్లపూడి కోటు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురంలో మంత్రి గొట్టిపాటి పర్యటన, పలు కార్యక్రమాలకు హాజరు. మార్కాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ పనులు పూర్తి, జాయింట్ కలెక్టర్ వెల్లడి. సంతనూతలపాడు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేకి ప్రజలు బ్రహ్మరథం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.